మనం బాత్రూమ్ దగ్గరికే వెళ్తాం, ఎక్కువ మనకి దూసరితో వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ మన గాలిలో ఎగరటం లేదు. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ అంతరిక్షము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశం, నాలుగవ ఆకాశములు దాటుకొని వెళ్ళాలి. ఈ ఆకాశంలో కూడా పొరలు ఉన్నాయి. ఆకాశంలో పొరలు మన భూమిని సరిగ్గా చదివినట్లయితే భూమికి పొరలు ఉన్నాయి, భూమికి పొరలు ఉన్నాయి, సముద్రానికి పొరలు ఉన్నాయి, ఆకాశానికి కూడా పొరలు ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రదేశంలో మనం ఎక్కడంటే క్షేమం ఉన్నటువంటి, సంరక్షణ ఉన్నటువంటి పొరలు మనం ఉన్నాం. ఈ భూమి అనేది మానవుడికి క్షేమము కలిగినటువంటి, సంరక్షణ కలిగినటువంటి, సురక్షితమైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. కాబట్టి మనము గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పటికీ ఒక బ్యాలెన్స్లో మనం ఉన్నాం. ఏ వస్తువు మన తల మీద పడదు, మనం కింద పడం. అలా కాకపోతే